హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక మనీషా ఫోన్ కాల్ రావటంతో మిత్ర, లక్ష్మి నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను అర్జెంటుగా బయలుదేరుతున్నాను, ఇక పిల్లల్ని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి మిత్ర అయితే ఆగ మేఘాల మీద హాస్పిటల్కి అయితే వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనీషా ప్లాన్ అంతా కూడా సక్సెస్ అయితే చేసేస్తుంది. డాక్టర్ గారు నేను చెప్పినట్టు మాట్లాడండి అని అనటంతో అలాగే మనీషా, మిత్ర రాగానే నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్ కూడా డీల్ అయితే కుదుర్చుకుంటుంది. ఈ లోపల తన అంకుల్, డాక్టర్ గారు ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీకు పుణ్యం ఉంటుంది, మా మనీషాకు అబార్షన్ చేసేయండి అని చెప్పేసి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల మిత్ర అక్కడికి రావడంతో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, మనీషాకి అబార్షన్ చేయడం ఏంటి అని చెప్పేసి అనగానే ఈ లోపల డాక్టర్ నేను స్పృహలోకి వచ్చేసానా, మీరు నాకు అబార్షన్ చేసేసారా, ఈ ప్లాన్ అంతా అయిపోయిందా, అమ్మయ్యా ఇంకా నా కడుపులో బిడ్డ పెరుగుతూ ఉంటే మిత్రకు రోజు రోజుకి సమస్యలు చుట్టుముడతాయని చెప్పేసి ఎంతగానో భయపడ్డాను. ఇప్పుడు నన్ను ఎవరు ఏమీ అనుకోలేరు, కడుపులో బిడ్డ అబార్షన్ తీసేశారు కాబట్టి ఇక నన్ను మిత్రను తప్పుగా ఎవ్వరూ అనుకోలేరు, మిత్రను తప్పుగా అనుకోకపోతే నాకు అంతే చాలు అని అంటూ ఉంటే మనీషా నువ్వేమైనా పిచ్చిదానివా, ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు అని మిత్ర అంటూ ఉంటే మరేం చేయమంటావు మిత్ర, నేను నిన్ను ప్రేమించాను కాబట్టే కదా అందరిలోనూ కూడా నువ్వు నెంబర్ వన్గా ఉండాలి, మంచోడిలా ఉండాలని కోరుకుంటున్నాను. అదే నన్ను పెళ్లి చేసుకోకుండానే తల్లిని చేసావని తెలిస్తే నలుగురు కూడా మిత్ర మంచోళ్ళు అనేవాళ్ళు, ఆనోళ్ళే ఇప్పుడు మళ్ళీ అమ్మో మిత్ర ఇంత పని చేశాడా అని అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. అలా వాళ్ళకి తప్పుగా మాట్లాడుకునే ఛాన్స్ ఇవ్వకూడదని మిత్ర, ఇక నేనైతే డాక్టర్ని అబార్షన్ చేసేయమని చెప్పేసి వేడుకున్నాను, డాక్టర్ కూడా చేసేశారు అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది. లేదమ్మా లేదు, మీ అంకుల్తో మాట్లాడుతున్నాను, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఈ లోపల నువ్వే దీని గురించి డిస్కషన్లో మాట్లాడావు, సరే అయితే నువ్వు ఇంతలో అడుగుతున్న తర్వాత నేనెందుకు కాదంటాను, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే డాక్టర్ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి, నా కారణం చేత ఒక ప్రాణం పోవటానికి వీల్లేదు, మనీషా ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు బాగా తెలుసు, ఇలా రా నువ్వు ముందు అని చెప్పేసి ఇక మిత్ర మనీషాని అయితే పక్కకు తీసుకొని వస్తాడు. మిత్ర ఏంటి మిత్ర ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే మిత్ర, మనీషా చెప్తున్నాను కదా ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది, నా కారణం చేత అభంశుభం తెలియని ఒక పసి ప్రాణాన్ని నా కారణం చేత ప్రాణాలు తీయాలనుకుంటున్నావా, లేదు నేనంత మూర్ఖుణ్ణి కాదు, అందుకోసమే నేను నీ మెడలో 3 ముళ్ళు వేయాలని డిసైడ్ అయిపోయాను అని అనగానే మిత్ర ఆర్ యూ ఓకే, నిజంగానే నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావా అని మనీషా అంటూ ఉంటే అవును మనీషా, తప్పు చేసింది నేను, దానికి తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది కూడా నేనే, అలాంటిది తప్పు చేసింది నేనైతే శిక్ష అనుభవించాల్సింది నువ్వో కడుపులో బిడ్డో కాదు కదా, అందుకోసమే ఇప్పుడే ఇక్కడే ఎక్కడికో కాదు, అదిగో ఆ వినాయకుడి దగ్గర లేకపోతే హాస్పిటల్లో ఆ అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారి మెడలో ఉన్న పసుపు కొమ్ము ఉంది కదా, ఆ పసుపు కొమ్మును తీసి ఇప్పుడే నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాను, మన పెళ్ళికి పెద్దలు ఎవరూ అవసరం లేదు, అదిగో మీ అంకుల్ ఉన్నారు కదా, నీ గురించి నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి మన ఇద్దరికీ ఈ తాళి కట్టడానికి ఇంకా సంతోషపడే వాళ్ళు నీ కడుపులో బిడ్డ ఉంది కదా, ఈ ఒక్కటి చాలు తాళిబొట్టుకి ఆశీర్వాదం కావటానికి అని చెప్పేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు. ఇక మనీషా అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను నోటిలో నుంచి ఒక్క మాట మాట్లాడుకోకుండానే నా మిత్ర ఎంత బాగా అర్థం చేసుకున్నాడో, లక్ష్మి అప్పుడెప్పుడో ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పేసి ఇప్పుడు బెడిసి కొట్టింది అనుకుంటున్నావా, నువ్వే నాకు హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వస్తావు, చూస్తూ ఉండు, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి అది కాదు మిత్ర, ఒకసారి నువ్వు ఆలోచించుకో మిత్ర అని చెప్పేసి మనీషా కావాలని ఈ రకంగా మాట్లాడుతూ మిత్రను ఒక పక్క రెచ్చగొడుతూనే ఉంటుంది. ఇక వెంటనే అక్కడ జాను వాళ్ళు, అక్క ఇదంతా కూడా ఆ మనీషా ఏదో నాటకం ఆడుతుందనిపిస్తుంది అక్క, నువ్వేమో మనీషాని వదిలిపెట్టేస్తున్నావు అని అనగానే, కానీ ఏదో ఒకటి చేస్తాను జాను, నువ్వేంటి కంగారు పడుతున్నావు అని అనగానే ఏం లేదక్క నాకు చిన్న పనుంది ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పేసి జాను అయితే వెళ్ళిపోతుంది.
అయితే ఇక ఇదిలా ఉండగా దీక్షితులు గారు లక్ష్మికి జయదేవికి మిత్ర జీవితంలో ఊహించని పెద్ద ప్రమాదం రాబోతుంది, మిత్ర మరొకరికి సొంతం కాబోతున్నారు అని చెప్పేసి చెప్పడంతో, అంటే మనీషా పెళ్లి చేసుకోవటానికి మిత్ర గారిని తీసుకుని వెళ్ళిందనుకుంటా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మావయ్య గారు మనం అని అంటూ ఉంటే, నాకు అదే కావటం లేదమ్మా, అసలు ఆ మనీషాకు ఎవరం కూడా బ్రేకులు వేయలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఇక్కడ జాను బయటికి వెళ్ళి డాక్టర్ గారికి నాకంతా నిజం తెలిసిపోయింది, ఎందుకు అబద్ధం ఆడారు డాక్టర్ గారు మీరు అని చెప్పేసి అనగానే, నిజంగానే డాక్టర్ గారు జానుకు అంతా తెలిసిపోయిందని చెప్పేసి నీ భర్త నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి బాధపడ్డాడు, నీకు నిజం తెలియకూడదనుకొని అందుకోసమే నా దగ్గరకు వచ్చి తనకి పిల్లలు పుట్టడం లేదని లోపం ఉందని చెప్పేసి అబద్ధంగా రిపోర్ట్స్ ఇమ్మన్నాడు, అందుకని రిపోర్ట్స్ ఇచ్చాం. అంతేకాదు మీ అత్తయ్య గారు కూడా అనుకున్నట్టుగానే వచ్చి చెక్ చేయించుకున్నారు, మీ అత్తయ్య గారికి కూడా తన కొడుకులోనే ప్రాబ్లం ఉందని చెప్పి తెప్పాం. ఇదంతా కూడా వివేక్ మీ మీద ప్రేమతో చేసిన పనులే తప్ప ఇందులో తప్పేమీ లేదు, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, మెల్లగా ట్యాబ్లెట్లు వాడితే పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో జాను బయటకైతే వచ్చేస్తుంది. జాను బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. నేనే నేనే నా చేతులారా చేసుకున్నాను, 6 నెలలు పిల్లలు పుట్టలేదు, ఇక చిన్నత్తయ్య అన్నమాట నిజమే, ఈరోజు చిన్నత్తయ్య గారికి నిజం తెలియలేదు, రేపన్న రోజు తెలిస్తే చిన్నత్తయ్య గారు ఏం చేస్తారు, ఇక నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు, నా కళ్ళ ముందే వివేక్కి మరో పెళ్లి చేస్తారు, అయినా నాది కూడా తప్పే కదా, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తికి వారసులను ఇవ్వకపోతే ఇక ఎవరైనా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారు, అందులో చిన్నత్తయ్య గారు ఇంకొంచెం తొందరగా జాగ్రత్త పడి ముందుగానే తీసుకుంటున్నారు అని చెప్పేసేసి ఇక జాను కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ లోపల మిత్ర వాళ్ళ మేనత్త రాజేశ్వరి, ఏరా వివేక్ ఏంట్రా జాను ఏది అని అనగానే, అదేంటి జాను రాలేదా అత్త అని అంటూ ఉంటే, వచ్చిందిరా, ఏదో పని మీద బయటికి వెళ్ళింది, కానీ చాలాసేపు అయింది రావటం లేదు, నువ్వేమైనా ఫోన్ చేసావా అని అనగానే, ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అత్త అని అంటూ ఉంటే, అవునా, మరి జాను ఒంటరిగా వెళ్ళింది, వెళ్ళరా నువ్వు కూడా తోడుగా అని అంటూ ఉంటే, సరే అత్తయ్య, నేను జానుని ఎక్కడున్నా వెతికి తీసుకొని వస్తాను అని చెప్పేసి వివేక్ జాను దగ్గరికి అయితే వెళ్తాడు. ఒక్కసారిగా మొత్తం వెతికిన తర్వాత ఒక ప్లేస్లో జాను ఏడుస్తూ కనిపించడంతో ఒక్కసారిగా వివేక్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే వివేక్ జానుకు అంతా నిజం తెలిసిపోయిందని సారీ జాను అని అంటూ ఉంటే, సారీ మీరెందుకండి చెప్పాలి, మీరు మంచి వాళ్ళు, నేనే మీకు సారీ చెప్పాలి, నాలాంటి భార్య మీకు జీవితంలోకి రావటం నేనే మీకు సారీ చెప్పాలి, ఈ నిజం ఇవాళ కాకపోతే రేపైనా చిన్నత్తయ్య గారికి తెలిసిపోతుంది, నేను ఇదంతా భరించలేను, మీకు పిల్లలంటే చాలా ఇష్టం, నా కారణం చేత మీకు పిల్లలు పుట్టరు, కాబట్టి నేను ఇప్పుడే మీకు డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎలాగో మీ అమ్మగారు తీసుకున్న నిర్ణయం కూడా అదే కదా అని అంటూ ఉంటే, జాను నీకేమైనా పిచ్చా, నువ్వు చదువుకున్న దానివే కదా, మరి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఏమో మీ అమ్మగారు తీసుకున్న నిర్ణయం ఇదే, అలాంటప్పుడు మీ అమ్మగారి చేత మెడపట్టుకొని బయటకు గెంటించేసుకోవటం కన్నా ముందుగానే నా అంతట నేనే తప్పుకుంటే మంచిది కదా వివేక్ అని చెప్పేసి అంటూ ఉంటుంది జాను. అవన్నీ కుదరదు, మర్యాదగా ఇంటికి వెళ్దాం పదా అని అంటూ ఉంటే, డైవర్స్ పేపర్స్ మీద మనం ఎవరికీ తెలియకోకుండా సంతకాలు పెడతాను అంటేనే నేను మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వస్తాను, లేకపోతే ఇంతవరకు ఒంటరిగా ఎలా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అలానే ఉంటాను అని జాను మొండికేసి కూర్చోవటంతో ఇక వివేక్ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకోకుండా విడాకులకి ముందుకు వెళ్ళటానికి చేతిలో చెయ్యేసైతే ప్రామిస్ చేస్తాడు. కానీ వివేక్ కేవలం ఆ టైంలో జానుని ఇంటికి తీసుకుని రావటం కోసం మాత్రమే చేతిలో చేయవేస్తాడు తప్ప మనస్ఫూర్తిగా అయితే ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. జానుని తర్వాత నచ్చ చెప్దాంలే అనుకుంటాడు. కానీ జాను మాత్రం ఇక దేవయాని చేసి చూపిస్తుంది. నేనే పక్కకు తప్పుకోవాలని డైవర్స్ గురించి లాయర్ గారితో మాట్లాడుతుంది. లక్ష్మికి, మిత్రకి, వాళ్ళ అత్తయ్యకి ఎవరికీ తెలియకోకుండా ఉండాలని వివేక్తో చెప్తుంది. అవన్నీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఆ లోపల నిజంగానే నువ్వు నెల తప్పచ్చు, అప్పుడేం చేస్తావు అని అనగానే, ఏదో నేను సంతోషపడాలని మీరు అలా అంటున్నారు, కానీ పుట్టేవాళ్ళైతే 6 నెలల లోపలే పుట్టేవాళ్ళు కదా అని అనగానే, పిచ్చి జాను, నిన్ను వదిలి నేనెందుకుంటాను అని మనసులో వివేక్ అయితే జానుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇదిలా ఉండగా
లక్ష్మి వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు కదా. మిత్ర ఏమో మనీషాని తీసుకొని బయటకు వెళ్ళాడని చెప్పేసి ఈ రకంగా మిత్ర మనీషాని ఆ హాస్పిటల్లోనే అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్మును తీసి మనీషా మెడలో వెయ్యాలని చెప్పేసి ఆ అమ్మవారి దగ్గర తీసుకొని మనీషా మెడలో 3 ముళ్ళు వేయడానికి 99.9% రెడీ అయిపోతాడు. ముడి కూడా వేసేస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా తాతయ్య తాతయ్య అని చెప్పేసేసి ఇద్దరు పిల్లలైతే మనీషా వాళ్ళ అంకుల్ని వచ్చి గట్టిగా పట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇక వెంటనే తాతయ్య, అదేంటి మీకెవరు పిల్లలు లేరు కదా, అందులోనూ కూడా యూఎస్లో మీరుండేవాళ్ళు, ఈ పిల్లలు ఎవరు అని చెప్పేసేసి తాళి కట్టడం ఆపేసి అనుమానంగా వాళ్ళ వైపు అయితే చూస్తాడు. ఏంటండి ఇక్కడున్నారు మీరు అని చెప్పేసేసి ఇక వాళ్ళ ఆవిడ కూడా పలకరిస్తుంది. ఇదేంటిది, వీళ్ళు యూఎస్లో ఉన్నారు కానీ తినకు పిల్లలు లేకపోయినా ఏవండి మనవడికి నార్మల్ ఫీవరేనంటండి, మీరు చెప్పినట్టుగానే డాక్టర్ గారు డబ్బులు లేకుండానే ఫ్రీగానే ట్రీట్మెంట్ చేశారు, మీరు చెప్పినట్టుగా ఈ హాస్పిటల్కే వచ్చాం, అదేదో ముందే చెప్పొచ్చు కదా, ఈ హాస్పిటల్కే నేను వచ్చేవాడిని కాదు, మీతోనే పిల్లల్ని పంపించేదాన్ని అని చెప్పేసి ఇక వాళ్ళ మిస్సెస్ అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఎవరు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి ఇక మనీషా వాళ్ళ అంకుల్ అంటూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారేంటి, ఓహో రోజువారీ నటనకి వెళ్తారు కదా, కొంప తీసి ఆ పెయిడ్ ఆర్టిస్ట్గా నటించేది హాస్పిటల్లోనే వచ్చిందా ఏంటి మీకు, మన మనవళ్ళని చూసి కూడా మన మనవళ్ళు కాదు అంటున్నారు అని వాళ్ళ ఆవిడ అడగంగానే పెయిడ్ ఆర్టిస్టా అని మిత్ర అయితే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంటి పెయిడ్ ఆర్టిస్టా అని చెప్పేసి అనగానే అవును, రోజుకి 1000 రూపాయలు పెయిడ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తాడు నా భర్త అని చెప్పేసి తనైతే చెప్పేస్తుంది. ఒక్కసారిగా మిత్ర ఏంటిదంతా కూడా అని అనగానే మమ్మల్ని క్షమించండి సార్, మనీషా మేడం నటించమంటే మనీషా అంకులుగా నటించాను, నిజానికి నాకు అమెరికా తెలీదు, ఆస్ట్రేలియా తెలీదు అని చెప్పేసి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పిల్లల్ని తీసుకొని తనైతే ఒక్కసారిగా మనీషా అది కాదు మిత్ర, అది కాదు, నేను ఏం చేసినా కూడా నీ మంచి కోసమే అని చెప్పేసేసి ఆలోచించుకో అని అంటూ ఉంటే ఇప్పుడు ఫేక్ అంకుల్ని పెట్టావు అంటే నీ ప్రెగ్నెంట్ కూడా ఫేకే అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది, జామకాయ తిని మామిడికాయ తిన్నట్టుగా పుల్లగా ఉందని చెప్పేశావు అని చెప్పేసేసి అనగానే ఈ లోపల మిత్ర డాక్టర్ డాక్టర్ అని అంటూ ఉంటే ఈ అమ్మాయి నిజంగానే ప్రెగ్నెంటా లేకపోతే వాళ్ళ అంకుల్లాగా మీరు నటించారా, చెప్పండి డాక్టర్ చెప్పండి, నటించారంటే మాత్రం జీవితాలతో ఆడుకుంటున్న హాస్పిటల్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని అనగానే సారీ మిత్ర సారీ, మనీషా ప్రెగ్నెంట్ లేకపోయినప్పటికీ కూడా ప్రెగ్నెంట్తో ఉన్నానని చెప్పేసేసి నాకు అబద్ధం చెప్పమనింది, చెప్పాను, సారీ, ఇంకెప్పుడు ఇటువంటి వాడను, దయచేసి మా హాస్పిటల్ జోలికి రావద్దు అని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పడంతో ఒక్కసారిగా మిత్ర మనీషా చెంప పగల కొడతాడు. ఇక మనీషా మిత్ర నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, నాకు ఊహ తెలిసిన కానించి నిన్నే ప్రేమించి నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకొని నీ వెనకాతలే ఒక పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటే నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోవడమే కాకుండా విడాకులు ఇవ్వకోకుండా లక్ష్మితో బిడ్డను కని ఇప్పుడు లక్ష్మితోనే జీవితం అంటే మరి నువ్వు నన్ను ప్రేమించవు కదా, నేను నిన్ను ప్రేమించాను కదా, నేను పిచ్చిదాన్నా నా జీవితం నాశనం చేసుకొని అలా ఒంటరిగా ఉండిపోయి నేను ప్రేమించిన వాడు లక్ష్మితో హ్యాపీగా ఉంటే చూసుకొని ఉండటానికి నేనేమీ పెద్ద పిచ్చిదాన్ని కాదు, నా ప్రేమను సొంతం చేసుకోవటం కోసం నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్న విషయం నీకు తెలియాలి అని చెప్పేసి అంటూ ఉంటే నీది పిచ్చి ప్రేమ కాదు, నీది క్రూరత్వం, నీది రాక్షసత్వం అని చెప్పేసి మిత్ర మనీషాని చీకొట్టేసి అబద్ధం చెప్పావు, నువ్వు నన్ను ఇంతగా మోసం చేస్తావా అని మిత్ర తిరిగి ఇంటికైతే వచ్చేస్తాడు. ఇక మిత్ర ఇంటికి రావటంతో అందరూ ఎరా మనీషా ఏది అని అంటూ ఉంటే ఛీ, అలాంటి వాళ్ళ పేర్లు నా దగ్గర ఎప్పుడూ ఎత్తకండి, మనీషా జీవితంలో మళ్ళీ మన ఇంట్లోకి అడుగు పెట్టదు అని అనగానే అవునా ఏమైందిరా, అట్నుంచట అమెరికా పారిపోయిందా ఏంటి అని అనగానే అమెరికా పారిపోవటానికి అంకుల్ అనేవాడు ఒకడు ఉండాలి కదా, తనకంటూ ఎవ్వరూ లేరు, అసలు కడుపే లేదు అని చెప్పేసి మిత్ర చెప్పడంతో ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది. ఇదంతా కూడా మనీషా ఆడుతున్న నాటకం అని చెప్పేసి చెప్పడంతో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక జాను ఏమో వాళ్ళ అక్క కూడా తెలియకోకుండా పిల్లలు పుట్టరనే ఒకే ఒక అవకాశంతో విడాకుల దాకా అయితే వెళ్ళిపోతుంది ఎవరికీ తెలియకోకుండా. మరోపక్క మనీషా ఏంటి నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేననుకుంటున్నారా,
అడుగు పెట్టి తీరుతాను. ఎందుకంటే ఎప్పుడు నుంచో మీ ఇంట్లో కనిపించకపోయినా అరవింద్ ఆంటీ ఇప్పుడు నా అండర్ గ్రౌండ్లో ఉంది. మిత్ర, నా మెడలో ఏ రోజైతే నువ్వు 3 ముళ్ళు వేస్తావో ఆ రోజే నీకు తిరిగి నీ కన్న తల్లి కనిపిస్తుంది. అప్పటిదాకా నీ కన్న తల్లి నా అండర్ గ్రౌండ్లోనే ఉంది. కాదు కూడదు అని నన్ను పెళ్లి చేసుకోవటం ఆపేశావే అనుకో, నీ తల్లి ప్రాణాలు పోతాయి, జాగ్రత్త అని చెప్పేసి మనీషా అయితే ఈ రకంగా మిత్రకు ఊహించని జలక్కైతే ఇస్తుంది. ఏంటి, అమ్మ నీ దగ్గర ఉందా? మా అమ్మని ఏం చేస్తున్నావు చెప్పు అని చెప్పేసి అనగానే, అయితే ఇప్పుడే తాలిబొట్టు కట్టు, మీ అమ్మని చూపిస్తాను అని చెప్పేసి మనీషా మరో మైండ్ గేమ్ అయితే ఆడబోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి లక్ష్మి తన అత్తయ్యను ఏ రకంగా కాపాడుకోబోతుంది, రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.